హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గని ఇంటర్నెట్. తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో అక్టోబర్లో రెండు కొత్త పథకాలు తీసుకురాబోతున్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాము. మన ఛానల్ కాక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి. మనకి మీ సేవ ఉన్నది, ఆన్లైన్ ఉంది, సిఎస్సి ఉన్నది కాబట్టి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియోస్ చేస్తాము, జాబ్స్ అప్డేట్ ఇస్తాము. ప్రతిదీ కూడా మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు యూజ్ఫుల్ అవుతాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మనకి సిఎస్సి, మీ సేవ అన్ని ప్రతి ఆన్లైన్ మొత్తం చేస్తాం. ఫోటో స్టూడియో, ఎడిటింగ్ అన్నీ చేస్తాం కాబట్టి ఏదో ఒక వీడియో మీకు ఉపయోగపడి ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెలలో 2 కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ నడుస్తుంది కాబట్టి వచ్చే నెలలో రుణమాఫీ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 పథకాలు తీసుకురాబోతున్నారనేసి తెలిపారు. ఆ రెండు పథకాలు ఎలా సక్సెస్ చేయాలనేసి ఇప్పుడు సమావేశం నడుస్తున్నది. దాని గురించి ఈ వచ్చే నెలలో ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి లేదు, అది కూడా పెడతామని చెప్పారు. రేషన్ కార్డు లేకున్నా కానీ ఇందిరమ్మ ఇల్లులో అప్లై చేసుకోవచ్చు అనేసి అది కూడా అన్నారు. మనం ప్రజాపాలన ఫామ్లో ఫస్ట్లో ఇందిరమ్మ ఇల్లుల గురించి దాంట్లో టిక్ మార్క్ చేసాముగా, దాని గురించి కూడా ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే నెలలో అప్డేట్ ఇస్తున్నారు. ఆ ఇందిరమ్మ ఇల్లులో కూడా మనకి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేసి చెప్తున్నారు. ఫస్ట్ విడతగా 500 నుంచి 1000 ఇండ్ల వరకు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ ఇందిరమ్మ ఇల్లుల కోసం ఫస్ట్ మనకు ప్లేస్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మన ప్లేస్ చూపిస్తే వాళ్ళు ఇల్లు కట్టడానికి లేదా మనకి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ప్లేస్ లేని వారికేమో తర్వాత మన గవర్నమెంట్ ద్వారా చూసేసి ప్లేస్ ఇచ్చి అప్పుడు ఇల్లు కట్టేది ఉంటుంది. ఫస్ట్ విడతలో మాత్రం మనకు ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ముందల ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని ప్రభుత్వం తర్వాత 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వేస్తారనేసి చాలామంది గత ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి వర్షాకాలం, వేసంగి సీజన్లో వేశారు. ఎకరానికి 5,000 చొప్పున ఈ రైతు భరోసా వచ్చినది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రుణమాఫీ చేయడంతో రైతు భరోసా ఆపారు. ఈ రైతు భరోసా కూడా వచ్చే నెలలో ఇస్తామనేసి కేంద్రం మీటింగ్లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎకరానికి 7,500 ఇస్తామని అన్నారు. ఈ రైతు పథకం ఎకరానికి 15,000 చొప్పున 6 నెలలకు ఒకసారి వేస్తామని 7,500 అట్లా వేస్తామని అకౌంట్లో వేస్తామని ఈ వచ్చే నెలలో రైతు భరోసా కూడా అమలు చేస్తాము, అలాగే ఇందిరమ్మ ఇల్లులు కూడా అమలు చేస్తామని అసలు ఈ ఇందిరమ్మ ఇల్లులు, ఈ రేషన్ కార్డు, ఈ రైతు భరోసా వస్తుందా రాదా అనేసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.